హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్వీఏ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజైతే నేనైతే అంగన్వాడీలో ఇచ్చే పాలతో అయితే రసగుల్లాస్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఎక్కడే స్క్రిప్ట్ చేయకుండా చూడండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి, అంత ఈజీ ప్రాసెస్. చాలామంది పిల్లలు ఏంటంటే అంగన్వాడీలో ఇచ్చిన పాలు తాగరండి. తల్లులు కూడా పిల్లలకి ఆ పాలు పడడానికి భయపడతారు. ఇంకా ఇలా స్వీట్ చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం ముందైతే పాలని వాటర్ వేయకుండా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని బాగా మరిగించాలండి. మరిగిన తర్వాత ఒక నిమ్మ చెక్క అయితే అందులో పిండుకొని పాలు విరిగిన దాకా ఉంచుకోవాలి. నిమ్మ చెక్క వేయడం వల్ల అయితే పాలు బేగా విరుగుతుందండి. దేన్నైనా విరిగించడం ఈజీ కానీ అతికించడం చాలా కష్టం కదా. ఇంకా ఇలా విరిగిన పాలను అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మంచి క్లాత్ అయితే తీసుకొని ఆ క్లాత్లోకి అయితే ఈ విరిగిన పాలు అయితే వేసుకోవాలండి. వేసి వడకట్టుకోవాలి వాటర్ లేకుండా. ఇంకా అందులోనే కొంచెం చల్లనీళ్ళు కూడా వేసుకొని అయితే బాగా వడకట్టుకోవాలండి. చల్లనీళ్ళు ఎందుకంటే నిమ్మరసం వేసాం కదండి, నిమ్మకాయ పులుపులు స్మెల్ రాకుండా అయితే ఈ చల్లనీళ్ళతో 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ అయితే ఫుల్గా పిండేయండి. వాటర్ ఉంటే అస్సలు బాగోదు. వాటర్ అయితే చాలా నీట్గా పిండేసుకోవాలి. ఇంకా వాటర్ అంతా పిండేసిన తర్వాత అయితే పక్కన అయితే ఒక 5 నిమిషాల వరకు అలాగా ఆ పన్నీర్ ముద్దను అనేది పక్కన పెట్టుకోవాలండి. ఇదే ప్రాసెస్లో పన్నీర్ కూడా చేయొచ్చండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ముద్దనే మనం బరువు పెడితే పన్నీర్ అవుద్దండి. చాలామందికి తెలిసిన ప్రాసెస్ ఇది. ఇంకా ఇలా వాటర్ వేసి కడిగి పక్కన నీట్గా పిండి పెట్టుకున్న తర్వాత మనం అయితే ఒక ప్లేట్లోకి ముద్దను అయితే తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలండి. ముద్దలు లేకుండా బాగా పిండిలా అయిపోయే వరకు మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసి పక్కనే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకొని కళాయిలో గ్లాసులు పంచదార వేసుకొని అందులోనే గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. కళాయి అయితే బాగా వేడైన తర్వాత పంచదార వాటర్ కూడా వేసుకోవాలి. కళాయిలో వాటర్ లేనప్పుడే వేయాలి. ఇలా గ్లాసులు పంచదారకి గ్లాసులు వాటర్ వేసుకొని బాగా పాకం వచ్చే వరకు 2 ఇలాచీలు కూడా మెత్తగా చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత పాకం బాగా వచ్చిన దాకా అయితే దాన్ని ఉడికించుకోవాలి. మరి ముద్ద పాకం రావసరం లేదండి, జస్ట్ పంచదార కరిగి లేత పాకంలాగా వస్తే చాలు. ఇంకా అప్పుడైతే మనం ఈ మ్యాష్ చేసుకుని పెట్టుకున్న వాటిని అయితే మనం బాగా మ్యాష్ చేసిన తర్వాత ఉండల్లో చుట్టేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్లో చుట్టేసుకొని అయితే ఈ పంచదార పాకం బాగా మరిగిన తర్వాత ఈ బాల్స్లో చుట్టిన దాన్ని అయితే మనం అందులో వేసేసుకోవడమేనండి. పంచదార పాకంలో ఈ పాకం అనేది ఈ బాల్స్ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మెత్తగా స్మూత్గా చాలా బాగా వస్తాయండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ప్రాసెస్ అంతా మనం మ్యాష్ చేసిన దాంట్లోనే ఉంటుందండి. ఇలా నీట్గా మ్యాష్ చేసుకుంటే ఆ రసగుల్లా అనేది గుల్లలా వస్తుందండి, లోపల బాగా పాకం పట్టి. ఇంకా నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే నేను చెప్పానండి. ఇంకా మీకు వేరే ప్రాసెస్ ఏదైనా తెలిస్తే కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అలాగే మీకు అంగన్వాడీ పాలతో మంచి మంచి స్వీట్స్ ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేను నా వీడియోలో అయితే ట్రై చేస్తాను. అలాగే నా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసేయండి. ఇంకా మంచి మంచి థాట్స్ ఏవైనా మీకు ఉంటే నాకైతే కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే స్వీట్ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేసి తెలియజేయండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ వల్ల నాకు మరికంత ఉత్సాహం వస్తుందండి ఏదైనా చేసి పెట్టడానికి. ఇంకా చల్లారిన తర్వాత పిల్లలకి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. సింపుల్ ప్రాసెసే కదండి, అందరూ ఒకసారి ట్రై చేయండి. అంగన్వాడీ పాలనే కాదండి, నార్మల్ పాలతో కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకే రెసిపీ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, రెసిపీ అయితే పెడతాను. అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.